హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఎస్వివై ఎడిటింగ్స్. కొంచెం చూసి కదా, ఈ వీడియో వచ్చేసి మా ఊరు శివాలయంలో నాగుల పంచమి సందర్భంగా తీసినటువంటి వీడియో. నేను మా టెంపుల్ది పూర్తి వీడియో కూడా చరిత్ర నేను డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది. చూడండి, వాళ్ళు ఉంటే చూడండి. టోటల్ ఆలయం చరిత్ర పెట్టిన చాలా బాగుంటుంది. ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రతిసారి నాగుల పంచమికి ప్లేస్ శివరాత్రికి చాలా వైభవంగా జరుగుతుంది మా గుడిసెలలో. సో చూసేయండి. ఇక బాయ్, స్కిప్ చేయకండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. గాయస్, మనకి ఇక్కడ నుంచే ప్రారంభం కావడం జరుగుతుంది. వీడియో స్కిప్ చేయకండి. గాయస్, మా గుడిసెల శ్రీ రాజరాజేశ్వర స్వామి యొక్క చరిత్ర నేను ఫుల్ వీడియో నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా. చూడండి, వాళ్ళంటే చూడండి. ఇక్కడ ఈ దేవుడు ఎట్లా వెలిసాడు, ఇలా వెలవడానికి గల కారణం ఏంటి, లక్ష్మణ స్వామికి ఎలా ఇట్లా స్వామి వారు అంటే కనిపించాలన్నది మొత్తం డీటెయిల్స్తో సహా నేను పెట్టడం జరిగింది. చూడండి, వాళ్ళు ఉంటే చూడండి. ఓకేనా?
గాయస్ మీరు చూసుకున్నట్లయితే బయట నుంచి శ్రీ నాగోబా స్వామి వారి విగ్రహాన్ని గుడిలోకి తీసుకురావడం జరుగుతుంది. ఈ యొక్క గుడి ప్రాంగణంలో నాగుపాము ఎప్పుడు ఉండడం జరుగుతుంది. ఇక్కడ చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. ఇక్కడ టోటల్గా వచ్చేసి చెట్లతో నిండి ఉంటుంది టెంపుల్ మొత్తం. ఇక్కడ సోమవారం అయితే జనాలు చాలా నిండుకుంటారు, రద్దీ ఎక్కువ ఉంటుంది, భక్తుల రద్దీ. ఈ యొక్క గుడికి చాలా ఇతర ప్రాంతాల నుంచి రావడం జరుగుతుంది. మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దుల నుంచి కూడా రావడం జరుగుతుంది. ఇక మీరే అర్థం చేసుకోవచ్చు ఈ గుడి ఎంత విశిష్టత ఉందో. గుడి వచ్చేసి ఉమ్మడి ఆదిలాబాద్ అయినటువంటి నిర్మల్ డిస్టిక్ మరియు దసరాబాద్ మండల్ గుడిసెల అనే చిన్న మారుమూల గ్రామం. ఈ దేవాలయం వచ్చేసి ఉమ్మడి ఆదిలాబాద్ అయినటువంటి నిర్మల్ జిల్లా కడం మండల్, ఇప్పుడు ఉన్నటువంటి దసరాబాద్ మండల్, గుడిసెల అనే చిన్న మారుమూల ప్రాంతం. ఇంత గొప్పగా ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం రెండో వేములవాడగా పిలువబడుతుంది. అదేవిధంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ గ్రామానికి బస్సు సౌకర్యం లేదు, అదే పెద్ద ప్రాబ్లం. ఈ యొక్క గుడిసెల అనే గ్రామానికి రాష్ట్ర నలుమూల నుంచి ఎంతో జనాలు వస్తారు. కానీ ఇక్కడ ఒకటే ప్రాబ్లం, బస్సు సౌకర్యం అనేది లేదు. చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఎక్కువ. ఇక్కడ మీరు ముందు చూసుకున్నట్లయితే చిన్న గుడి వంటి నిర్మాణం ఉంటుంది. ఇక్కడ భారీ పుట్ట ఉండడం జరుగుతుంది. ప్రతి మహాశివరాత్రికి ఇక్కడ నుంచే భారీ నాగుపాము రావడం జరుగుతుంది. ప్రతిసారి ఈ ఒగ్గు కళా బృందం వారిచే ఇక్కడ పట్నాలు వేయించడం జరుగుతుంది. ఓకే గైస్, మీరు కనుక శ్రీ గుడిసెల రాజరాజేశ్వర స్వామి టెంపుల్కి వచ్చినట్లయితే కింద కామెంట్ చేయండి. ఓకే బాయ్.